వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు మన వీడియోలో సెమ్ 4కి సంబంధించిన డిబిఎంఎస్కి అయితే అండ్ ఎస్సి రెండు అయితే మీకు మేజర్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళకైతే రెండు అయితే ఉంటాయి కదా మైనర్ కింద. సో ఈరోజు మనం ఎస్సీలో ఫస్ట్ యూనిట్ అయితే ఫుల్గా అయితే చూడబోతున్నాం. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేనైతే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వీటిని మీరు ఎక్స్పాండ్ రాయాల్సిన బాధ్యత మాత్రం మీది. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమవుతే మీరు ఆటోమేటిక్గా రాయగలరు. ఓకేనా నాన్న. సో ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అదైతే చూద్దాం. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీకు ఎక్కడ కనిపించిన పదం అనేది వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్న, ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్న, ఎనీ కనిపించినా కానీ ఇదైతే మీరు మొత్తం రాయాల్సిందే. చెప్తాను చూడండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏం కాదు నాన్న, ప్లానింగ్ ప్లస్ బిల్డింగ్ ప్లస్ టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ అండ్ మెయింటెనెన్స్ ప్రాపర్లీ ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అంటే ఒక ప్లానింగ్ ఉండాలి, మనం బిల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి, టెస్టింగ్ చేయాలి, మెయింటైన్ చేసేంత ప్రాపర్గా అయితే మెయింటైన్ చేయాలి సాఫ్ట్వేర్ని. ఓకేనా. ఓకే, సాఫ్ట్వేర్ అంటే ఈజ్ నాట్ ఏ కోడింగ్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఆల్ ప్రాసెస్, అంటే ఫుల్ ప్రాసెస్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఏ జస్ట్ కోడింగ్, ఇట్ ఈజ్ ఏ ఫుల్ ప్రాసెస్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ కింద చూస్తే మొబైల్ యాప్ డెవలప్ చేయాలంటే ఓన్లీ కోడింగ్ ఉంటే సరిపోదు. మనకి అంటే ఇప్పుడు నీకు ఒక యాప్ కావాలంటే నీకు ఏ రిక్వైర్మెంట్స్ కావాలి, యూజర్కి నువ్వు ఎలాంటి ఫీచర్స్ ఇవ్వాలనుకుంటున్నావు అవి ఫస్ట్ నీకు తెలియాలి. అండ్ నీకు తెలిసిన తర్వాత నువ్వు ఎవరైతే యాప్ డెవలప్ చేయడానికి సాఫ్ట్వేర్కి ఇస్తున్నావో వారికి నువ్వు క్లారిటీగా తెలుసుకోవాలి. ఓకేనా, డిజైన్ చేయించుకోవాలి. డిజైన్ చేసిన కోడ్ని మనం టెస్ట్ చేయాలి. ఇంకా ఏమైనా బగ్స్ ఉంటే టెస్ట్ చేసిన తర్వాత, లేదంటే ఏమైనా ఎర్రర్స్ వస్తే వాటన్నిటిని మనం అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ మెయిన్లీ బిగ్ ప్రాజెక్ట్స్, నాట్ స్మాల్ ప్రాజెక్ట్స్. ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అండ్ అమెజాన్. ఓకే, గోల్ ఆఫ్ ఎస్ ఈజ్ గుడ్ క్వాలిటీ, లో కాస్ట్, కంప్లీటెడ్ ఆన్ టైమ్ అండ్ మీట్స్ యూజర్ రిక్వైర్మెంట్స్. ఏం కాదు, అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఒక గోల్ ఏంటంటే గుడ్ క్వాలిటీ, చేసిన ప్రోడక్ట్ చాలా క్వాలిటీగా ఉండాలి, ఇచ్చిన బడ్జెట్లోనే అవ్వాలి. అంటే నీకు ఒక 10 crores బడ్జెట్ ఇస్తే యాప్ చేయడానికి దాంట్లోనే నువ్వు అవగొట్టాలి. లో కాస్ట్ అండ్ కంప్లీటెడ్ ఆన్ టైం, ఒక డెడ్ లైన్ అంటూ ఉంటుంది. ఓకేనా, సో ఆ డెడ్ లైన్లోనే మనమైతే ఇచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. మీట్స్ యూజర్ రిక్వైర్మెంట్స్, యూజర్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలో వాటన్నిటిని మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి వారిని అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేయాలి. ఓకేనా. సో ఎస్సీలో ప్రిన్సిపల్స్ ఉంటాయి, జస్ట్ 5 అంటే 5 రాస్తే సరిపోతుంది. ఇంకా చెప్తున్నాను, ఎక్స్పాండ్ రాసుకోవాల్సిన బాధ్యత మీదే. ఓకేనా. ఫస్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎస్సీ మాడ్యులారిటీ అంటే ఏంటి? బ్రేకింగ్ బిగ్ సాఫ్ట్వేర్ ఇంటూ స్మాల్ పార్ట్స్. ఒక పెద్ద సాఫ్ట్వేర్ని నువ్వు ముక్కల కింద చేసుకోవడం అంటే ఒక పెద్ద వర్క్ని మనం డివైడ్ చేసుకుంటాం కదా, ఈ పని నువ్వు చెయ్యి, ఈ పని నువ్వు చెయ్యి, ఈ పని నేను చేస్తా అని. ఇది కూడా అంతే నాన్న. ఒక యాప్ ఉందంటే దానికి మనం లాగిన్ ఒకరికి, పేమెంట్ ఒకరికి అండ్ ఆర్డర్స్ పెట్టడానికి ఒకరికి, ఈ విధంగా అయితే ఇస్తాం. ఓకేనా. ఒక వెబ్సైట్ చూసుకుంటే ఫ్రంట్ ఎండ్ ఒకరికి, బ్యాక్ ఎండ్ ఒకరికి, ఈ విధంగా మనం వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మనకి పని అనేది ఈజీగా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, అబ్స్ట్రాక్షన్, హైడ్ అన్నెసెసరీ డీటెయిల్స్. అంటే ఎగ్జాంపుల్గా మీరు ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నారు, సో వెనక వచ్చే కోడింగ్తో మీకు పని లేదు నాన్న, అవునా? వెనక ఏం జరుగుతుందని మనకు తెలియలేదు, కానీ మనకి జస్ట్ కావాల్సింది ఏంటి? చాటింగ్ చేసుకుంటున్నామా, వీడియో కాల్స్ చేస్తున్నామా, ఇవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఇది మాత్రం మనకు తెలియాలి. ఓకే. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏం కాదు, డేటా ప్లస్ ఫంక్షన్స్ ప్యాక్డ్ టుగెదర్. ఓకే, ఏం కాదు నాన్న, ఇక్కడ మనం బిగ్ అంటే కొన్ని సాఫ్ట్వేర్ని ముక్కల కింద చేసాం కదా, వాటి డేటాని ప్రొటెక్ట్ చేసేదే ఎన్క్యాప్సులేషన్. ఓకేనా. చూడు, బ్యాంక్ అకౌంట్ ఎగ్జాంపుల్, హైడ్ బ్యాలెన్స్, ఓన్లీ యాక్సెస్ మెథడ్స్. ఓకేనా, ఎవరైనా బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరు పడితే వాళ్ళు బ్యాలెన్స్ అనేది చూడకూడదు, అవునా? దానికంటూ యాక్సెస్ ఉన్న వాళ్ళే చూడాలి, నీ అకౌంట్కి నీకు యాక్సెస్ ఉంటుంది. ఆ విధంగా రీయూజబిలిటీ అంటే ఏం కాదు, యూజ్ సేమ్ కోడ్ అగైన్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్. అంటే మనం రాసిన కోడ్ అనేది మళ్ళీ ఉపయోగపడాలి, ఎదుటివారు మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుంటే మన కోడ్ని వాడుకునే విధంగా కోడ్ అయితే రాయాలి. ఓకే. టెస్టింగ్, చెకింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ కరెక్ట్. అంటే
టెస్టింగ్ చేస్తాం. మన కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ బాగా వర్క్ అవుతుందా లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ అయితే మనమైతే టెస్ట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడతో మీకు ప్రిన్సిపల్స్ కూడా అయిపోయినట్టే. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎస్సి అంటే మెయింటైనబిలిటీ, ఈజీ టు అప్డేట్, ఎఫిషియన్సీ, యూజ్ కేస్, యూజ్ లెస్ మెమొరీ CPU, టెస్టబిలిటీ, ఈజీ టు టెస్ట్ అండ్ రీయూజబిలిటీ, రీయూజ్ కాంపోనెంట్స్ అండ్ ప్రోబబిలిటీ, రన్స్ ఆన్ డిఫరెంట్ సిస్టమ్స్. ఓకే, అర్థమైంది కదా. వీటిని మాత్రం మీరు ఎక్స్పాండ్ చేసుకుని రాసుకోవాలి. అడ్వాంటేజెస్ ఏంటి? బెటర్ క్వాలిటీ, రెడ్యూస్డ్ కాస్ట్, సెక్యూరిటీ, ఇంక్రీజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఈజీ మెయింటెనెన్స్, బెటర్ టీమ్ కొలాబరేషన్. వీటికి మీరు విడివిడిగా అయితే డెఫినేషన్స్ రాయాలి. ఈజీగా రాయొచ్చు నాన్న. ఎగ్జాంపుల్గా బెటర్ క్వాలిటీ అంటే ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నీడ్స్ బెటర్ క్వాలిటీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ యూజర్స్ రిక్వైర్మెంట్. ఈ విధంగా మనం ఓన్గా ఒక 2-3 లైన్స్ రాస్తే చాలు. ఓకేనా. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ అంటే హై ప్రెషర్, జాబ్ కాంపిటీషన్, లాంగ్ వర్కింగ్ అవర్స్, టఫ్ ప్రాసెస్ అండ్ టెక్నాలజీ చేంజింగ్ ఫాస్ట్. ఓకే, ఇక్కడతో మీకు ఫస్ట్ క్వశ్చన్ అయితే అయిపోయింది. సో డిసడ్వాంటేజెస్కి మీరైతే డెఫినేషన్స్ ఏమి రాయక్కర్లేదు. ఓకేనా నాన్న. చాలా క్లియర్గా ఉంటుంది. జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థమవుతే డెఫినెట్గా చెప్తున్నాను, మీరైతే అస్సలు పాస్ అవ్వకుండా ఉండేదే లేదు. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ యూఎంఎల్ క్వశ్చన్ అయితే ఇది నాన్న. చూద్దాం, డైరెక్ట్ ఆన్సర్ ఇది. సో మీకు యూఎంఎల్ కోసం ఏం అడిగినా ఇదే రాయాలి. అసలు యూఎంఎల్ అంటే ఏంటి అంటే కనుక విజువలైజేషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు చెప్తారు కదా. సో చేతితో చెప్పలేనిది, బోర్డు మీద అర్థం కానిది కూడా మనం పిక్చర్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని. అవునా. పిల్లలకి బొమ్మలు అంటే బాగా ఇష్టం. వాటిలో మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాళ్ళకి బొమ్మలు చూపించి దీన్ని 1 అంటారు, 2 అంటారు, దీన్ని డాగ్ అని అంటారు గట్ట ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగానే యూఎంఎల్ అంటే ఏం కాదు, మనకి యూజర్కి లేదా కంపెనీ ఓనర్కి మనం విజువల్గా చూపించడం, పిక్చరైజేషన్లో చూపించడం అంతే. యూఎంఎల్ ఈజ్ ఏ డయాగ్రామ్ లాంగ్వేజ్ యూజ్డ్ టు డిజైన్ అండ్ అండర్స్టాండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్. క్లారిటీ అర్థమైంది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ వాట్స్ వి యూజ్ డయాగ్రామ్స్. ఎగ్జాంపుల్, డ్రా ఏ క్లాస్ డయాగ్రామ్ ఫర్ ఏ స్టూడెంట్ సిస్టమ్, డ్రాయింగ్ ఏ యూజ్ కేస్ డయాగ్రామ్ ఫర్ లాగిన్ ప్రాసెస్. అంటే లాగిన్ ఎలా చేయాలి, క్లాస్ డయాగ్రామ్ ఈ విధంగా వేసి మనకేంటి సాఫ్ట్వేర్ సిస్టమ్స్కి అర్థమయ్యే విధంగా మనమైతే చెప్తాం. ఓకేనా నాన్న. యూఎంఎల్ ఈజ్ యూజ్డ్ టు అండర్స్టాండ్, డిజైన్, ఎక్స్ప్లెయిన్ టు దేర్ ఈజ్ వెరీ ఈజీలీ. ఓకే, యూఎంఎల్ హెల్ప్స్ టు విజువలైజ్, స్పెసిఫై, కన్స్ట్రక్ట్ అండ్ డాక్యుమెంట్ సాఫ్ట్వేర్ సిస్టమ్. ఓకే, ఫస్ట్ ఫ్యూచర్స్ ఏంటి? యూఎంఎల్ ఫ్యూచర్స్ ఇంపార్టెంట్. స్టాండర్డైజ్డ్ నోటేషన్స్ అంటే సేమ్ సింబల్స్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ స్టాండర్డైజ్డ్ లాంగ్వేజ్ యూజ్డ్ అక్రాస్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అంటే ఏం కాదు నాన్న, ఒకటే మోడల్లో మనమైతే చెయ్యొచ్చు. ఎలాగా? ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ డయాగ్రామ్ ఉంటుంది, దానికి మనం ఇండస్ట్రీలో డెవలప్మెంట్లో రకరకాలుగా ఇదే సర్కిల్ డయాగ్రామ్ మనం వాడి వారికైతే ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా. క్లియర్ కమ్యూనికేషన్, ఈజీ టు అండర్స్టాండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ టు ఈజీ. ఇట్ ఈస్ ప్రొవైడ్ విజువలైజేషన్ ఆఫ్ సిస్టమ్. అంటే మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ అనేది మనకి ఎదుటి వారికి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ రీయూజబిలిటీ అండ్ మాడ్యులారిటీ. కాంపోనెంట్స్ క్యాన్ బి రీయూజ్డ్ అండ్ సేమ్ డిజైన్ అండ్ యూజ్డ్ ఇన్ అదర్ ప్రాజెక్ట్. అంటే కాంపోనెంట్స్ మళ్ళీ వాడే విధంగా మనమైతే ఉంటాయన్నమాట. హెల్ప్స్ అనలైజ్ కాంప్లెక్స్ సిస్టమ్స్. అంటే ఏం కాదు, బిగ్ సిస్టమ్ మీన్స్ సింపుల్ పార్ట్స్. ఒక పెద్ద సిస్టమ్ని మన సింపుల్ పార్ట్స్ కింద చేయడాన్ని ఏమంటారు నాన్న? కాంప్లెక్స్ అనలైజ్ అని కూడా అంటారు. ఓకే. ఇంప్రూవ్ డెవలప్మెంట్ ప్రాసెస్, మేక్స్ వర్క్ ఆర్గనైజ్డ్. అంటే లెస్ కన్ఫ్యూజన్, బెటర్ ప్లానింగ్. ఈ విధంగా మనం యూఎంఎల్ని వాడడం వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, బెటర్ ప్లానింగ్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనకు ఒక కస్టమర్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా మీ యాప్ అయితే ఉంటుంది సార్ అని డిజైన్ వేసి ఒక డయాగ్రామ్ చూపిస్తే వాళ్ళకి చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అదే మనం పేపర్ నిండా కోడ్ పట్టుకెళ్ళి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుందా? అందులో ఒక ముక్క కూడా తెలియదు. ఈ విధంగా అంటే యూఎంఎల్ వాడడం వల్ల కస్టమర్కి అయినా లేదంటే మనకి వర్క్ ఇచ్చిన ఎవరికైనా కానీ చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటి యూఎంఎల్ చూసుకుంటే
క్లియర్ కమ్యూనికేషన్, ఎవ్రీవన్ అండర్స్టాండ్స్ సిస్టమ్ ఈజీలీ, కామన్ లాంగ్వేజ్ ఫర్ డెవలపర్స్. ఏంటనేది కామన్ లాంగ్వేజ్ ఫర్ డెవలపర్స్ అన్నమాట. ఓకే. బెటర్ డాక్యుమెంటేషన్, ఈజీ టు స్టోర్ అండ్ అప్డేట్ సిస్టమ్ డీటెయిల్స్. ఈజీగా మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు, డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే. అనాలిసిస్ అండ్ డిజైన్, హెల్ప్ ఇన్ ప్లానింగ్ బిఫోర్ కోడింగ్. అవును, విజువల్గా చూపించడం వల్ల ఏంటంటే మనం బిఫోర్ కోడింగ్ దాన్ని మళ్ళీ కావాలంటే కనుక హెల్పింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. టూల్ సపోర్ట్స్, మెనీ టూల్స్ అవైలబుల్. ఒక పిక్చరైజేషన్కి చాలా టూల్స్ అయితే ఉంటాయి మనకి ఈ విధంగా చేయడం వల్ల. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, వీటిని అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకొని రాసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బేసిక్ యూఎంఎల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. సో బేసిక్ యూఎల్ ఎలిమెంట్స్ అడిగితే కనుక ఈ క్వశ్చన్ అయితే రాయాల్సి ఉంటుంది. యూఎంఎల్ ఈజ్ యూజ్డ్ టు విజువల్లీ రీప్రజెంట్ ద స్ట్రక్చర్. యూఎంఎల్ డయాగ్రామ్స్ కన్స్ట్రక్ట్ ఆఫ్ సెవరల్ బేసిక్ ఎలిమెంట్స్. ఓకే. ఫస్ట్ వన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఇది క్లారిటీగా వినన్నానా. ఓకేనా, కనిపిస్తుంది కదా మీకైతే. సో చూద్దాం. ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ చీటింగ్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఇంటూ కంటైనింగ్ యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. సో ఇక్కడ యాట్రిబ్యూట్స్ అంటే డేటా, మెథడ్స్ అంటే ఫంక్షన్స్. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చూడు, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్, అవునా. యాట్రిబ్యూట్స్ ఈజ్ ఈక్వల్ టు అతని నేమ్ అయినా ఏజ్ అయినా. మెథడ్స్ అంటే అతను చదువుతాడు లేదంటే అటెండ్ కాలేజ్ ఏంటైనా. యూఎంఎల్లో ఎలా చూపిస్తామంటే నాన్న చూడు, డ్రా యాజ్ ఏ రెక్టాంగిల్ విత్ 3 పార్ట్స్. అంటే ఒక 3 పార్ట్స్ రెక్టాంగిల్ వేసుకుంటాం ఇలాగా. ఇగో ఇది ఏ అంటాం, ఇది బి, ఇది సి. అంటే ఏ అంటే ఏంటి క్లాస్ నేమ్, బి యాట్రిబ్యూట్స్, సి అంటే మెథడ్స్. ఈ విధంగా యూఎంఎల్లో మనకి ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే అన్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు రియల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇది క్లాస్ ఈజ్ ఈక్వల్ స్టూడెంట్, ఆబ్జెక్ట్ మనీ. ఇన్ యూఎంఎల్ మనీ ఈజ్ టు స్టూడెంట్. ఈ విధంగా మన యూఎంఎల్ అయితే చూపిస్తాం, కానీ మనం క్లాస్ని అయితే ఈ విధంగా అయితే చూపిస్తాం. ఓకేనా. యాక్టర్స్ అంటే ఎవరు, నాట్ ఏ హీరోస్. అన్ యాక్టర్ రీప్రజెంట్స్ అన్ ఎక్స్టర్నల్ ఎంటిటీ దట్ ఇంటరాక్ట్స్ విత్ ద సిస్టమ్. అంటే చూడు, ఇట్ క్యాన్ బి యూజర్ ఆర్ అనదర్ సిస్టమ్. రీప్రజెంటెడ్ యాజ్ ఏ స్టిక్ ఫిగర్. ఓకే. ఒక యాక్టర్ని రీప్రజెంట్ చేయడం వల్ల ఏంటంటే మనకి సిస్టమ్ అనేది చాలా క్లియర్గా అండ్ ఎవరైనా యూజ్ చేసే విధంగా ఎక్కడైనా సిస్టంలో వాడే విధంగా అయితే ఉంటుంది. ఓకే. రిలేషన్షిప్స్, ఇట్ షోస్ క్లాసెస్ ఆర్ కనెక్టెడ్. అంటే క్లాసెస్ అనేవి కనెక్ట్ అయినాయా లేదా అని అయితే మనకు తెలుస్తుంది. అసోసియేషన్, సింపుల్ కనెక్షన్ బిట్వీన్ క్లాస్. ఓకే. సింపుల్ కనెక్షన్ బిట్వీన్ క్లాస్ అంటే సాలిడ్ లైన్ కింద అయితే చూపిస్తాం. సో అసోసియేషన్ అంటే ఏం లేదన్నా జస్ట్ ఒక లైన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇన్హెరిటెన్స్, వన్ క్లాస్ ఇన్హెరిట్స్ అనదర్. అంటే ఒక క్లాస్ ఇంకో క్లాస్ని అయితే చూపిస్తుంది. ఓకేనా. కేటగిరీ విధంగా చెప్తున్నాను నేను. డాగ్ అనేది ఉంది, అదొక యానిమల్, ఈ కేటగిరీ కూడా చెందుతుంది కదా, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ డిపెండెన్సీ, వన్ క్లాస్ డిపెండ్స్ ఆన్ అనదర్. ఓకే, ఒకరు ఇంకొకరి మీద ఆధారపడడం అంటే ఒక క్లాస్ ఇంకొక క్లాస్ మీద ఆధారపడడం. అంటే ప్రింటర్ డిపెండ్స్ ఆన్ కంప్యూటర్. అవును, ప్రింటర్ పని చేయాలంటే ఫస్ట్ కంప్యూటర్ వర్క్ కావాలి, ఈ విధంగా అన్నమాట. ఓకే. అగ్రిగేషన్, హోల్ పార్ట్, వీక్ రిలేషన్షిప్స్, కార్ అండ్ వీల్స్. ఓకేనా, వీక్ రిలేషన్షిప్స్. ఓకే. కాంపోజిషన్, స్ట్రాంగ్ హోల్ పార్ట్ రిలేషన్షిప్స్. అంటే హౌస్ రూమ్స్కి చాలా కనెక్షన్ అయితే ఉంటుంది ఈ విధంగా. ఓకేనా నాన్న. స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్నదని ఏమంటాం మనం, కాంపోజిషన్ అనేది అంటాం. నెక్స్ట్ మెసేజ్ అండ్ ఆపరేటర్స్. అందులోనే నెక్స్ట్ పాయింట్ అన్నమాట మెసేజ్, కమ్యూనికేషన్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. ఓకే. సో ఇక్కడైతే మనం 4th పాయింట్, మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు కమ్యూనికేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ ఏ, ఆబ్జెక్ట్ బి. ఆబ్జెక్ట్ ఏ నుంచి ఆబ్జెక్ట్ బికి ఏ విధంగా మెసేజ్ సెండ్ చేస్తుంది, యారో సింబల్తో. ఓకే, దీన్ని మనం మెసేజ్ అని అయితే అంటాం. ఆపరేషన్, ఏ ఫంక్షన్ ఆర్ మెథడ్ ఇన్సైడ్ ఏ క్లాస్. కాలిక్యులేట్ మీన్స్ అండ్ లాజిక్, ఆ ఫంక్షన్ కానీ మెథడ్ కానీ ఇన్సైడ్ దాంట్లోనే క్లాస్ అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్
యూఎంఎల్ మోడలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇప్పుడు మెయిన్ టాపిక్ అన్నమాట. దిస్ ఈజ్ హౌ యూఎంఎల్ ఈజ్ క్రియేటెడ్ స్టెప్ బై స్టెప్. ఓకే, యూఎంఎల్ అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేయాలి అయితే చూద్దాం. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఒక యూజర్కి కానీ ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఐడెంటిఫై సిస్టమ్ నీడ్స్, అండర్స్టాండింగ్ అండ్ డిజైనింగ్ ద ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ అయితే చూద్దాం. అంటే ఒక యూజర్కి అండ్ కంపెనీకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి వీటిని అయితే గ్యాదర్ చేయడాన్ని రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది అంటాం. యూజ్ కేస్ మోడలింగ్ రీప్రజెంట్ యూజర్ ఇంటరాక్షన్స్. అంటే యూజర్ ఇది ఏంటని ఇలా వస్తే మనకి ఇక్కడ మెసేజ్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, యూజర్ లాగిన్ రిజిస్టర్ ఈ విధంగా అయితే ఉండాలి. ఓకేనా. డిజైనింగ్ ద సిస్టమ్ స్ట్రక్చర్, క్లాస్ డయాగ్రామ్స్ అండ్ కాంపోనెంట్స్ డయాగ్రామ్స్. నెక్స్ట్ బిహేవియర్ మోడలింగ్ అంటే ఏం కాదు నాన్న, సో సిస్టమ్ హౌ బిహేవ్స్ ఓవర్ టైం. అంటే సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది, ఓవర్గా వర్క్ అవుతుందా అని అయితే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. సీక్వెన్స్ డయాగ్రామ్ స్టెప్ బై స్టెప్ ఫ్లో అవుతుందా లేదా, యాక్టివిటీ డయాగ్రామ్ వర్క్ ఫ్లో బాగుందా లేదా అని అయితే చూసుకోవాలి. ఓకేనా. సో ఇది మీకు ఇక్కడికైతే ఎన్ని క్వశ్చన్స్ అయినాయి? 2 క్వశ్చన్స్ అయితే అయినాయి అనుకుంటా. ఎస్, 2 క్వశ్చన్స్ అయితే అయినాయి నాన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అని అడిగితే కనుక ఇదైతే రాయాలి. సో మీకు అర్థమవుతుందని అనుకుంటాను. చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ మీన్స్ ఏ స్టెప్ బై స్టెప్ మెథడ్ యూజ్డ్ టు బిల్డ్ సాఫ్ట్వేర్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. ఓకే, అంటే ఏంటి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ప్రాసెస్ అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్ మెథడ్ యూజ్డ్ టు బిల్డ్ సాఫ్ట్వేర్. అంటే ఒక స్టెప్ బై స్టెప్ కింద సాఫ్ట్వేర్ని ఎలా బిల్డ్ చేస్తారనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు చూసేది. ఓకే, ఇది అసలు మనం ఎందుకు వాడతాం? వై వి యూజ్ టు మేక్ సాఫ్ట్వేర్ కరెక్ట్, టు ఇంప్రూవ్ క్వాలిటీ, టు సేవ్ టైమ్ అండ్ కాస్ట్, టు మీట్ యూజర్ రిక్వైర్మెంట్స్. సో ఇది ఆల్రెడీ మనం సాఫ్ట్వేర్ ఇంట్రడక్షన్లోనే చూసాం, అవునా? అదే ఇది. కీ ఫేజెస్ ఏంటి? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్, ఇది కూడా ఆల్రెడీ మనం చూసాం. ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ యూజర్ వాంట్స్. ఫస్ట్ ఏంటన్నా అసలు యూజర్కి ఏం కావాలో ఫస్ట్ మనకైతే తెలియాలి. ఓకే, టాక్ టు కస్టమర్స్ ఆర్ యూజర్స్, వీళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళకి అసలు ఏం కావాలి యాప్లు అనేది అయితే మనకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. కలెక్ట్ ఆల్ రిక్వైర్మెంట్స్, వారి దగ్గర నుంచి వారికి ఏ ఫ్యూచర్స్ అయితే యాప్లో ఉండాలో వాటన్నిటిని మనం అయితే కలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం వాటిని అయితే క్లియర్గా అయితే రాసుకుంటాం. ఓకే, ఎగ్జాంపుల్ యాప్ షుడ్ అలౌ లాగిన్ ఫంక్షనల్లీ, యాప్ షుడ్ లోడ్ ఫాస్ట్ నాన్ ఫంక్షనల్, ఈ విధంగా అన్నమాట. ఓకే, సిస్టమ్ డిజైన్ ప్లాన్ హౌ ద సాఫ్ట్వేర్ విల్ బీ బిల్ట్. ఓకే, ప్లాన్ హౌ ద సాఫ్ట్వేర్ విల్ బీ బిల్ట్, ప్లాన్ వేసుకుంటాం ఒక సాఫ్ట్వేర్ని మనం అసలు ఎలా బిల్డ్ చేయాలని. ఓకే, చూడు, క్రియేట్ సిస్టమ్ స్ట్రక్చర్, డిసైడ్ మాడ్యూల్స్, డేటాబేస్ యూఐ అండ్ డిఫైన్ డేటా ఫ్లో, ఈ విధంగా అయితే రాసుకుంటాం. ఓకే, ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ డిజైన్, డేటాబేస్ ఫర్ స్ట్రాంగ్ యూజర్ డేటా. ఓకేనా నాన్న? ఒక సిస్టమ్ని మనం ఎలా డిజైన్ చేయాలని ప్లాన్ వేసి దాన్ని ఏమంటారు? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అని అయితే అంటారు. ఓకేనా. నెక్స్ట్ దీంట్లోనే కొన్ని సైడ్ హెడ్డింగ్స్. ఇంప్లిమెంటేషన్ అంటే కోడింగ్, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ కోడింగ్ హ్యాపెన్స్ హియర్, ఇక్కడే మనం కోడింగ్ అయితే చేస్తాం. ఈ స్టెప్లో ఏంటి? రైటింగ్ కోడ్, డెవలపర్స్ రైట్ కోడ్, ఫాలో ప్రోగ్రామింగ్ స్టాండ్ అండ్ కనెక్ట్ డిజైన్ వర్కింగ్ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ రైట్ లాగిన్ కోడ్ ఇన్ జావా ఆర్ పైథాన్. ఏ విధంగా రాస్తారు నాన్న? ఇది పైథాన్ కానీ లేదా జావా కోడింగ్ కానీ అయితే సాఫ్ట్వేర్లు అయితే యూజ్ చేస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, టెస్టింగ్ చెక్ ఇఫ్ సాఫ్ట్వేర్ వర్క్స్ కరెక్ట్లీ. ఒక కోడ్ రాసిన తర్వాత మనం డైరెక్ట్గా పబ్లిష్ చేస్తే దాని మీద చాలా నెగిటివిటీ అయితే వస్తుంది ఒకవేళ సరిగ్గా వర్క్ అవ్వకపోతే కనుక. సో బిఫోర్ చెక్, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళే ముందు అన్ని సామాన్లు సర్దుకున్నామా లేదా అని అయితే ఎలా చూసుకుంటామో ఇది కూడా అంతేనాను. ఒక కోడ్ని బయటికి తెచ్చిన తర్వాత అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసి దాన్ని టెస్టింగ్ అని అయితే అంటారు. అంతే. అంటే ఫైండ్ బగ్స్, ఎర్రర్స్, ఫిక్స్ ప్రాబ్లమ్స్. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ గట్టా వస్తే వాటిని మనం రెక్టిఫై చేస్తారు మళ్ళీ, అంతేనాన్న. ఓకే, నెక్స్ట్ డిప్లాయ్మెంట్. డెలివర్ సాఫ్ట్వేర్ టు యూజర్స్.
డిప్లాయ్మెంట్ అంటే ఏంటన్నా డెలివరీ చేయడం, అంటే ప్రోడక్ట్ని యూజర్స్కి దగ్గరికి పంపించడం అన్నమాట. ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ ఇన్ రియల్ ఎన్విరాన్మెంట్, మేక్ ఇట్ అవైలబుల్ ఫర్ యూజ్. ఓకే, అప్లోడ్ యాప్ టు ప్లే స్టోర్ అంటే యాప్ని రిలీజ్ చేయడం, ఇంకా బాగా చెప్పాలంటే యాప్ని ప్లే స్టోర్లోకి రిలీజ్ చేయడం అన్నమాట. ఓకే, మెయింటెనెన్స్ ఏదన్నా మనం రాసిన తర్వాత లేదా చేసిన తర్వాత అంతకన్నా ముఖ్యంగా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకేనా. ఆఫ్టర్ రిలీజ్ కీప్ ఇంప్రూవింగ్, ఫిక్సింగ్ బగ్స్, అప్డేట్ ఫ్యూచర్స్, ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. ఒక యాప్ ఇచ్చిన తర్వాత ఆ యాప్ని అలా వదిలేయకుండా మనమైతే ఆ యాప్ని ఇంప్రూవ్మెంట్ చేస్తూ అయితే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలి. యూజర్కి ఏమన్నా బగ్స్ వస్తున్నాయా, లేదంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందా, అవన్నీ తెలుసుకొని మనమైతే క్లియర్ అయితే చేస్తాం. ఓకేనా. సో ఇక్కడిది క్వశ్చన్ అయితే అయిపోయింది నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గుర్తుపెట్టుకోండి. SDLC ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ యూజ్డ్ టు డెవలప్ సాఫ్ట్వేర్ ఇన్ స్ట్రక్చర్డ్ అండ్ ఎఫిషియంట్ వే. ఒక స్టెప్ బై స్టెప్లో ప్రాసెస్ ఎలా చేయాలి, అది కూడా ఎఫిషియెంట్గా. నెక్స్ట్ క్వశ్చన్ ఇది SDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, ఇంపార్టెంట్. సో ఇదేంటంటే ప్లాన్, డిజైన్, బిల్డ్, టెస్ట్, రిలీజ్ అండ్ మెయింటైన్. ఇది కూడా సేమ్ మోడల్ లాగా ఉంటుంది, కానీ కొంచెం డెఫినేషన్ మారుతాయి అంతే. రిక్వైర్మెంట్ అనాలిసిస్ చూడనా, సేమ్ అంతే, ఏమీ మారదు. రిక్వైర్మెంట్ అనాలిసిస్, సిస్టమ్ డిజైను, ఇంప్లిమెంటేషను, నెక్స్ట్ టెస్టింగ్, డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్, ఏది మారదు నాన్న. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అని అడిగినా లేదంటే SDLC అని అడిగినా కానీ సేమ్ మోడల్. డెఫినెట్గా చెప్తున్నాను, ఒక క్వశ్చన్ చదువుకుంటే మీకు ఇంకో క్వశ్చన్ అయితే బోనస్ అవుతుంది. ఓకేనా. ప్రతి ఒక్కరైతే షేర్ చేయండి మన ఛానల్ని. ఒక 20 మినిట్స్లో మీకైతే ఒక ఫుల్ చాప్టర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది నాన్న. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటాను. యూనిట్ 1 అనేది. సో ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఫస్ట్ యూనిట్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. జస్ట్ ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే మీరు డెఫినెట్గా ఎస్ఏ చేస్తారు. షార్ట్ కూడా ఫస్ట్ యూనిట్ నుంచి కవర్ అవుతుంది. సో ఇలాంటి క్లాసెస్ మీకు ఇంకా కావాలంటే కింద కామెంట్ చేయండి. నేనైతే మీ కామెంట్ బట్టి యూనిట్ 1 చేశాం కదా ఆల్రెడీ, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 కూడా అయితే కంప్లీట్ చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను కాన్సెప్ట్ అయితే అర్థమయ్యేలా చెప్పాను కదా, నెక్స్ట్ మీరు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ రాయాలి. ఈ డెఫినేషన్ రాసి కొంచెం ఎక్స్పాండ్ చేయాలి, 2-3 లైన్స్ అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ ఓన్గా రాసుకుంటే మీకు కూడా ఇంప్రూవ్ స్కిల్ అయితే వస్తుంది అండ్ చాలా ఈజీగా అయితే పాస్ అవుతారు. ఓకేనా. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు నోట్స్ కావాలంటే నాకైతే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.